హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆరాధన గురించి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ 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 హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ అంటే ఇప్పుడు నేను ఎలా ఉందంటే, క్రిస్మస్ అంటే ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్. హల్లెలూయా. ఇంటికి సున్నం పట్టేది, స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకునేది. క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించడం. క్రిస్మస్ క్రిస్మస్ యేసుని ఆరాధించటము. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే ఇక్కడ యేసు ప్రభు 18 యేసుక్రీస్తు జన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమేన్. వారు ఇరువురు ఏకము కాకముందనే ఆమె గర్భవతి అయి ఉందని బైబిల్ చెప్తుంది. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ వలన. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. మళ్ళా చెప్తాను చూడండి, 18వ వచనము. యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విననాడి ఉద్దేశించింది. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె గర్భం తెలిసిందంట. ఆమె రహస్యంగా విడిచిపెడతామని ఆలోచిస్తున్నారు. రహస్యంగా విడిచిపెడతామని ఆలోచించేస్తున్నారు. ఆయన ఆలోచించేసిన వెంటనే చూడండి, ఆమె అవమానపరచడం లేక రహస్యముగా ఆమెను విననాడి ఉద్దేశించను. రహస్యముగా అంటే మనసులో అనుకుంటున్నారు, మేము వదిలేస్తాము అని. చూస్తే చూడండి, కలలతో ప్రభు మాట్లాడుతున్నాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదిగో కన్యక ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్యను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ఇమ్మానుయేలు పేరు పెట్టెదవు, దేవుడు మనకు తోడే ఉందని అర్థం. హల్లెలూయా. చూడండి, ఆయన ఎందుకు ప్రభు లోకం వచ్చంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను. హల్లెలూయా. దేవునికి ఆదాముకి దూరం అయిపోయింది. దేవుని మాట వినకుండా, ప్రభు మాట వినకుండా, తండ్రిన దేవుని మాట వినకుండా ఎప్పుడు సాతాను మాట విన్నారో వారు దేవునికిను వారికిను దూరం అయిపోయింది. వారు ఏదైనా తోట గెంటివేయబడ్డారు. ఇప్పుడు దేవునికి నరునికి మధ్య దేవుని నన్ను కలపడానికి ఎవరు కూడా రాలేదు. అనేక మంది వచ్చారు. అబ్రహాం వచ్చాడు, మోసే వచ్చారు, యెహోషువ వచ్చాడు, ఏలియా వచ్చారు, ఎన్నో మంది ప్రవక్తలు వచ్చినా దేవుణ్ణి నరుని కలపలేకపోయాడు. ఐ దేవుణ్ణి మనిషిని కలపలేకపోయాడు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు రక్షకుడిగా ఆయనే బలి అవ్వడానికి, ఆయనే
బలి అవ్వడానికి. ఈ భూమి మీదకి రావాలంటే ఒక శరీరం కావాలి. ఈ భూమి మీదకి రావాలంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరమే మరియా. హల్లెలూయా. కన్యకు మరియా. మనమందరూ పురుషుని సంతానం. మనమందరూ ఎవరు చెప్పండి? మనమందరూ ఎవరు? పురుషుని సంతానం. ఆమె యేసు ప్రభు మాత్రము స్త్రీ సంతానం. హల్లెలూయా. ఇది దేవుడు ఆది కాలంలోనే చెప్తాడు ప్రవచనాలు. స్త్రీ సంతానము. హల్లెలూయా. స్త్రీ సంతానము యేసు ప్రభు. అది ఎలాగ గర్భమైంది కన్యక మరియా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా అమ్మ గర్భం. హల్లెలూయా. కానీ అదే లూకా సువార్త 1:30 చెప్తుంది సర్వోన్నతుల శక్తి. లూకా సువార్త 1వ అధ్యాయం 30. లూకా సువార్త 1వ అధ్యాయం 30. దూత పరిశుద్ధాత్మను మీదికి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే దేవుని సర్వోన్నతుల శక్తి. హల్లెలూయా. తండ్రైన దేవుని శక్తి మరియాను కమ్ముకుని. హల్లెలూయా. మరియాని కమ్ముకుని. మరియాను కమ్ముకోవడం ద్వారా పుట్టబోయే శిష్యులు పరిశుద్ధులై దేవుని కుమారుని మగడు. పుట్టబోయే శిష్యులు ఎవరు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన తండ్రిన దేవుడు సమస్తము తనకిన్న సమస్త అధికారములు కుమారునికి అప్పచెప్పాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రికి ఏ శక్తి ఉందో, తండ్రైన దేవునికి ఏ శక్తి ఉందో అదన్నీ కూడా కుమారునికి ఇవ్వబడును. ఆమేన్. ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి, ఆయన స్తుతించండి. హల్లెలూయా. కుమారునికి సమస్తం ఇవ్వబడును. హల్లెలూయా. సమస్తము కుమారునికి ఇవ్వబడును బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పుట్టిన దేవుడు కాదు, ఆయన వచ్చినవాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేదు. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే తండ్రి దేవునికి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవంటే క్రీస్తునిలా జీవించాలి. క్రీస్తుని హృదయంలో స్థానం ఇవ్వాలి. యేసుని హృదయంలో స్థానం ఇస్తే ఆ ప్రేమ, హృదయం గేముల స్థానం మొదటిది ప్రేమ. యేసుక్రీస్తు పేరేమి? ప్రేమ. ఆమేన్. ప్రేమ ఉండాలి క్రైస్తవులకి. హల్లెలూయా. భార్య భర్తలకి ప్రేమ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్తలకి ప్రేమ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనుషుల ప్రేమ కరువైంది. ఎందుకంటే అతిక్రమం విస్తరించడం వలన కడపడి దినం అనేక మంది దేవుని ప్రేమ చల్లారిపోయిను. ఈరోజు దేవుని ప్రేమ లేదు ఎక్కడ కూడా. కృప పైకి వెళ్ళిపోతుంది, దుర్మార్గం పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన మార్గము. ఎందుకు రావాలి అంటే ఎందరో వచ్చారు. ఒక ఆదాము వలన మరణం వచ్చింది భూమి మీద. ఒక ఆదాము వలన మరణం. ఎందుకంటే ఆదాము తప్పు చేయలేదు. తప్పు చేసింది ఎవరు? అవ్వ. దేవుని మాట వినకపోయారు, దేవుని మాట లోపడకపోయారు, కనుక వారు పాపంలో పడిపోయారు. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే పాపంలో పడిపోతాము. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వారు ఎప్పుడు పాపంలో పడిపోయిన సాతాను అపవాది మాటకు లోబడ్డారో, దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నారు, వారి మీద ఉన్న మహిమ వారి మీద మహిమ వస్త్రం వెళ్ళిపోయింది. హల్లెలూయా. వారి మీద మహిమ వస్త్రం కమ్ముకొని ఉంది. వారు ఒకరు చూసి సిగ్గుపడటం లేదు. దేవుని మాట వినకుండా అపవాది మాట ఎప్పుడు విన్నారో వారి మీద మహిమ వస్త్రం వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరిని చూసి సిగ్గుపడుతున్నారు. ప్రభు వచ్చాడు, దేవుడు వచ్చాడు, సర్వశక్తి గల దేవుడు. ఆదామా ఆదామా అని పిలిస్తే, ప్రభా ఈ చెట్టు వెనక్కి నేను దాంకున్నాను అన్నాడు. ఎవరు చెప్పారు దాంకోమని? ఎవరు చెప్పారు? హల్లెలూయా. నాకు సహాయం కూర్చోటైన స్త్రీ ఆమె ఇచ్చిన ఫలం తిన వల్ల నేను ఆమె వస్త్రం లేదని సిగ్గుపడుతున్నాను అంటుంది. హల్లెలూయా. చూడండి, దేవుని మాట వెనుకపోయిన ఒక ఆదాము వలన మానవునికి భూమి మీద యావత్తు మానవునికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. హల్లెలూయా. మరణం. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఉంది. దేవుని ఆజ్ఞ ఏమంటే పంటికి పనులు. హల్లెలూయా. ఏది? మరణంకు మరణం. దేవుని ఆజ్ఞ. చేతికి చేయి, కాలు కాలు. దేవుని ఆజ్ఞ. ధర్మశాస్త్రం ప్రకారము పంటికి పన్ను, పళ్ళుకు పళ్ళు, ప్రాణముకు ప్రాణము అది చెల్లించాలి. ఒక మానవుని ద్వారా మరణం వచ్చింది. రెండో మానవుని ద్వారా. రెండో మానవుడు ఎవరు? మొదటి మానవుడు ఎవరు? ఆదాము. రెండో మానవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన మానవుడు రావడానికి కారణం, ఈ లోకానికి మనిషిగా రావాలి. ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఆ మరణం నుంచే జీవం రావాలి. ఆమేన్, ఆమేన్. ఏమని? ఒక మానవుడి ద్వారా భూమికి మరణం వచ్చింది, శాపం వచ్చింది. హల్లెలూయా. అదే మానవుడి ద్వారా మళ్ళా జీవం రావాలి. అది నిత్య జీవం. ఆ రెండో మానవుడు యేసుక్రీస్తు. అందుకే ఆయన కన్యకు మరియకు జన్మించాడు, మానవుడిగా రావాలి. హల్లెలూయా. కానీ ఆయన మనుషులతో కలుపుట్టువాడు కాదు, సర్వోన్నతుల దేవుని శక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుల దేవుని శక్తి కమ్ముకున్నది కనుక తండ్రి ఎవరు? అప్పుడు తండ్రి ఎవరు? దేవుడు. ఆమేన్. తండ్రి ఎవరు? ఆమేన్. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఎవరు దేవుడు? యెహోవా. ఆమేన్. దేవుడు ఎవరు? యెహోవా. కుమారుడు యేసుక్రీస్తు. దేవుని సమస్త శక్తి కుమారుడు. కానీ ప్రభు మాటకు లోబడాలా? తండ్రి చెప్తాడు, ఆయనకి లోబడండి, శిరస్సు వంచండి. నా నామం ఆయనకుంటుంది, నా నామము ఆయనకుంటుంది. హల్లెలూయా. అందుకే కన్యకు మరియా ఆ శరీరము అవసరం. ఎవ్రీ 10 వాక్యం చూడండి. ఎవ్రీ రాసిన పత్రిక 10వ వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట. ఎవ్రీ రాసిన పత్రిక 10వ వాక్యం 5వ వచనం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. ఏమంట? చదువు మళ్ళా చదువు, టైం అయినా పర్వాలేదు చదువు. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఏమంట? పుట్టినాడు, ప్రవేశించాడు. చాలా మంది పుట్టినాడు, పుట్టాదిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కుమారుని చూసి దేవుడు మనిషిని చేశాడు. ఆయన మొహం ఎలా ఉంది, ఆయన చూపులు ఎలా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా ఉన్నాడు, మళ్ళీ అలా చేశాడు. ఆమేన్. ఆయన చూడండి ప్రియులారా, కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక్క శరీరమును అమర్చితివి, నాకొక్క శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ఆ శరీరమే మరియా, ఆ శరీరమే మరియా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బెత్లెహేములో, యెరూషలేము నుంచి 10 కిలోమీటర్లు బెత్లెహేములో పుట్టాడు. హల్లెలూయా. అంటే మరియా ద్వారా సర్వోన్నత దేవుని శక్తి కమ్ముకోవడం ద్వారా కన్యకు మరియకు జన్మించాడు. హల్లెలూయా. ఇది ప్రపంచంలో అసాధ్యం.
ఒక పురుషుని కూడకుండా ఒక స్త్రీ గర్భం కానే కాదు. అందుకే ఆయనకు అసాధ్యమని ఏది కూడా లేదు. ఆమేన్. దేవునికి సర్వసాధ్యం. ఈ లోకం అంటుంది నువ్వు చచ్చిపోతా ఉంటుంది. దేవుడు అంటాడు నువ్వు మరణించు. హల్లెలూయా. ఈ లోకం అంటుంది నీ బిడ్డ పుట్టదు. దేవుడు చెప్పాడు నీకు పుడుతుందంట. హల్లెలూయా. ఈ లోకం అంటే నయం కాదు, ఈ వ్యాధికి నయం కాదు. దేవుడు చెప్ప నయం అవుతుంది. షుగర్ బైబిల్లో లేదు, బీపీ బైబిల్లో లేదు. హల్లెలూయా. జ్వరం బైబిల్లో ఉంది, బేదులు బైబిల్లో ఉంది, క్షయవ్యాధి బైబిల్లో ఉంది. అందుకే అది గుణం అయిపోతుంది. బైబిల్లో లేనిది ఏది కూడా గుణం కాదు. అది దేవుడు చెప్పలే కదా. హల్లెలూయా. జ్వరం ఉంది బైబిల్లో, అది బాగా అయిపోయింది. బేదులు బాగా అయిపోయింది. టీబీ అది బాగా అయిపోతుంది. కానీ ఈ షుగరు, బీపీ, క్యాన్సర్ దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు చూడండి మత్తయి సువార్త రండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎవరికి జన్మించాడు యేసు ప్రభు? కన్యకు మరియకు జన్మించాడు. ఇప్పుడు వీరు జన్మించిన తర్వాత వీళ్ళకి ఈ గొర్రెల మేపుల వారికి ముగ్గురికి దేవదూత దర్శనం అవుతుంది. హల్లెలూయా. బెత్లెహేము యూదుల రాజు పుట్టాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు కుమారుగా పుట్టాడు. ఎవరికి భయము? ఎవరికి భయము? భూమి మీద ఎవరికి భయము? సైతాను. హల్లెలూయా. సైతాను భయం. హల్లెలూయా. ఎందుకు సైతాను భయం అంటే దేవుని యొక్క చిత్తం సైతాన్ తెలియదు. సైతాన్ బాగా సంతోషం. హల్లెలూయా. ఆదాముని పాపలు తోసేస్తున్నారు, అందరు పాపలు పడిపోయినారు. అంత నా రాజ్యం. ఇది మర్మం. అంత నా రాజ్యం. నేను చెప్పింది వినాలి. దేవుని ప్లాన్ వేరే. హల్లెలూయా. ఆయన ఆలోచన వేరే, ఆయన ఉద్దేశం వేరే, ఆయన తలంపులు వేరే. చూడండి, ఇప్పుడు ఆ దేవదూతలు వచ్చి ఆ బొర్రెల కాపుల వాళ్ళకి యూదుకు రాజు పుట్టి ఉన్నాడు బెత్లెహేములో అంటున్నారు. వాడి దారి తెలియదు. ఒక నక్షత్రం దారి చూపిస్తుంది. హల్లెలూయా. చూడండి, చదువుంది మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10, 11. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్త విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేముకు పంపుతుంది. ఎవరు? యూదులకు రాజు. వీరు ఎందుకంటే పిల్లలు చంపాలని. హల్లెలూయా. నాకు వ్యతిరేక రాజు పుడతారా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, వారు రాజు పంపిస్తారు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా. ఆ నక్షత్రం దారి చూపిస్తుంది వాళ్ళకి, వారి మార్గం చూపిస్తుంది నక్షత్రము. చూడండి, చూసిన తర్వాత వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలా పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోల్యమును కానుకలుగా ఆయన సమర్పించిరి. హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా గమనించుకోవాలా. ఏం తీసుకొచ్చారు వాళ్ళు? ఏం తీసుకొచ్చారు? కానుకలు తెచ్చారు. ఆమేన్. ఏం తెచ్చారు వాళ్ళకి? కానుకలు ఎవరికి ఇస్తాము? కానుకలు ఎవరికి ఇస్తాము? చెప్పండి ఎవరికి ఇస్తాము? ఇప్పుడు నక్షత్రం దారి చూపించింది. మరియా యేసు ప్రభుకి జన్మించింది మరియా. వారు మరియాను పూజించారా? నక్షత్రాలను పూజించారా? వాళ్ళు తెచ్చిన కానుకలు పూజించారా?
ఎవరు పూజించారంట? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరిని పూజించారంట? ఆయనను పూజించారు. ఆమేన్ చెప్పండి. ఎవరిని? ఆయన ఎవరు? నజరేయుని యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనను పూజించారు. చదివిన మాట చూడండి. తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలాపడి. ఎవరు వీళ్ళు? జ్ఞానులు అంట వీళ్ళు. ఈ గొర్రెల కాపుడు జ్ఞానులు. అంటే యేసు ప్రభుని ఎవరు వెతుకుతారో వారు జ్ఞానులు. ఆమేన్. అనంతమైన జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, ప్రభుని వెతికేవాడు. హల్లెలూయా. ఎందుకు జ్ఞానులు అంటే ఆయన దేవుడు గుర్తించారు, రక్షకుడు గుర్తించారు, ఇమాను దేవుడు గుర్తించారు, యేసు క్రీస్తుని గుర్తించారు. ఆయన చూచి సాగిలా పడారు. ఆమేన్. ఎలా పడాలి? ఆయన చూచి ఆయన వాక్యం మనం సాగిలా పడాలా. హల్లెలూయా. మన ఇష్టం జరగదు. మనం ఇష్టం వచ్చినప్పుడు కూర్చొని మన ఇష్టం వచ్చినప్పుడు వాక్యం అంటే కుదరదు. తల మీద పడతాడు, గెట్ అవుట్ అంటాడు, బయటకు పోతాడు, ఈశ్వస్ పిల్ల బయటకు పోతాడు. టైమింగ్, ఒక టైం ఉండాలి. దేవుని మందిరం రావడానికి ఒక టైం ఉండాలి, ఒక పద్ధతి ఉంది. ఒక పద్ధతిగా ఆరాధించాలి, ఆయన గౌరవించాలి. మనం అలాగే రావాలి. హల్లెలూయా. మన ఇష్టం ప్రకారం వస్తాం, మన ఇష్టం ప్రకారం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వారు జ్ఞానులు, ప్రభుని వెతికారు. ఆ నక్షత్రం దారి చూపిస్తుంది. ప్రభు ఎద్దుకు వచ్చి వారు సాగిలా పడ్డారు. ఆమేన్. వారు నక్షత్రాన్ని పూజించారా? లేదే. మాకు నక్షత్రం దేవుడికి మార్గం చూపించింది. నక్షత్రం పూజించలేము. ఈరోజు చాలా నక్షత్రం అంటే పరిశుద్ధులు. నక్షత్రం అంటే ఎవరు? పరిశుద్ధులు. నక్షత్రాలు అంటే ఎవరు? సేవకులు. హల్లెలూయా. దానియేలు పుస్తకం ఉంది, సేవకులు. ఇప్పుడు చాలా మంది చూడండి, మా డాడీ, మమ్మీ, డాడీ. హల్లెలూయా. నువ్వు క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తు హృదయం చోటు ఇవ్వాలి. ఆ ప్రియ కుమారు యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన హృదయం చోటు ఇవ్వాలి, ప్రభుకి చోటు ఇవ్వాలి. అంటే క్రిస్మస్ అంటే ఏమని చేస్తుంటే మనము, నాకు తెలిసింది చిన్నప్పుడు, నాకు తెలిసిందంటే ఇంటికి సెలవు కడతారు, వీళ్ళంతా శుభ్రం చేసుకుంటారు, వాళ్ళ సాల అంతా పెంచుతారు, సాలు చూసుకొని కొత్త బట్ట వేసుకొని సాయంత్రం మధ్యాహ్నం తినేసి హల్లెలూయా ఇంకా వాళ్ళు చర్చిలో ప్రోగ్రాం పెడితే అయిపోయింది క్రిస్మస్. లేదు, ఇది కాదు క్రిస్మస్. దేవుడు చెప్తున్నాడు, ప్రభుని వెతకాలి, నీ హృదయంలో చోటు ఇవ్వాలి, నీ హృదయంలో క్రీస్తు రావాలి. ఆమేన్. నీ క్రీస్తు హృదయంలోకి వస్తేనే క్రిస్మస్. ఆమేన్. చూడండి పిల్లారా, వారు చూడండి, వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై సంతోషపట్టలేకపోయారంట. క్రీస్తును దర్శిస్తే, నీ జీవితం ప్రభు దర్శిస్తే జీవితం అత్యానందమైన పడుతుంది. నా జీవితం ప్రభు రాలేనప్పుడు నేను ఒక అన్యునిగా ఉన్నాను. ప్రభు తెలియక ముందు, ప్రభు దేవుని కానుబట్టి ఆరాధించాను, దేవుని కానుబట్టి ఉపవాసం ఉన్నాను, దేవుని కానుబట్టి తిరిగాను. అందులో సంతోషం లేదు. ఆమేన్. ఒక్క పాట యేసుని ఆరాధిస్తే హృదయమే పరిమళమైపోతుంది, అంత సంతోషం. ఆమేన్. ఆయన చప్పుడు కొనమే ఆయన ఆరాధించిన శక్తి, ఆయన ఆరాధించిన శక్తి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును ఆరాధించాలి, ఆయన స్తుతి. అదే క్రిస్మస్, అది క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ అంటే మాస్ అంటే ఆరాధించడం, మాస్ అంటే క్రిస్మస్, క్రిస్తుని ఆరాధించాలని అర్థమైంది. హల్లెలూయా. కుమారుని ఆరాధించండి, నా కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన ఎత్తుకోనండి, ఆయన మహిమపరచండి అని అంటే మనమంతా ఇది ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలా పడి. ఎవరు చూసి? మరియాను చూసి సాగిలా పడలేదు, నక్షత్రం చూసి సాగిలా పడలేదు, ఆ శిశువును చూసి. హల్లెలూయా. ఎందుకు శిశువుని చూసి ఎందుకు సాగిలా పడాలి?
ఒకవేళ ప్రత్యక్షమై ఉంటే, ఆయన దర్శిస్తుంటే ఆయన దేవుడు అనుభవించవచ్చు. అందుకే వారు జ్ఞానులు. ఆమేన్. అందుకే వారు ఏమి? జ్ఞానులు. ఆయన కుమారుని గుర్తించారు. ఆయన దైవ కుమారుడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడే ఉన్నాడని వారు గుర్తించారు. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా దేవుడిని? నీవు ఆరాధించే దేవుడు క్రీస్తు అని గుర్తిస్తున్నావా? ఎందుకంటే నేను మార్గము, నేను సత్యము, నేను జీవము. హల్లెలూయా. నేను మార్గము, సత్యము, జీవము. ఎందుకంటే నిన్ను దేవుని దగ్గర నడిపించే ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. ఆ తండ్రి దగ్గర నడిపిస్తాడు. తండ్రికి కుమారునికి, తండ్రికి నరునికి మధ్యవర్తిని యేసు ప్రభు. ఆయన మధ్యవర్తి. ఆయన లేకుండా మనము దేవుని దగ్గర పోలేము. ఆయన లేకుండా దీవెన రాదు. ఆయన లేకుండా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా నీకు రాదు. సమస్తము ఆశీర్వాదము, దీవెనలు కుమారుని యేసుక్రీస్తుకు ఉంది. అందుకే ఆయన ఆరాధించాలా. హల్లెలూయా. అందుకే ఆయన్ను ఆరాధించాలా. హల్లెలూయా. ఆయన మహిమపరచాలా, ఆయనను స్తుతించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించాలి. మరి మర్యాద ముఖ్యాలా, నక్షత్రాలు ముఖ్యాలా? చెప్పండి. మర్యాద ముఖ్యాలా? వారు మర్యాదను చూసి సాగిలో పడ్డారా? హల్లెలూయా. ఏమంటారు? నీకేం తెలుసు అంట. నీకేం తెలుసు? మర్యాద గురించి. హల్లెలూయా. మర్యాద గురించి నీకేం తెలుసు? అమ్మ తల్లి, యేసు ప్రభు తల్లి, నాకు కూడా తల్లి, పరిశుద్ధురాలు. హల్లెలూయా. కానీ కుమారుడు యేసుక్రీస్తు రక్షకుడు. కుమారుడు యేసుక్రీస్తు రక్షకుడు. ఆమేన్. వారు నక్షత్రం పూజించారా? లేదే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము, తర్వాత 4వ అధ్యాయము 18వ వచనము, 19వ వచనం, 16 నుంచి చదువు బాగుంది. 15. హోరేబులో యెహోవా అగ్ని జ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చెప్పండి, ఏ స్వరూపమును చూడలేదు. ఆమేన్. ఏ స్వరూపమును. ఇప్పుడు స్వరూపం అంతా ఉంది, అదంతా ఏంటి? అంటే రూపం. దేవుడు ఏమంటారు? హోరేబు మధ్యలో అంటే దాని అర్థం హోరేబులో యెహోవా అగ్ని జ్వాల. మోషేతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ స్వరూపమును, ఏ రూపమును చూడలేదే. ఆ రూపం చూసిన ఏ మనిషి బ్రతకలేడు. ఏ మనిషి కూడా బ్రతకలేడు. చూడండి, అందుకు కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమమైనాను, ఆకాశమందు ఎగిరే రెక్కల గల ఏ పక్షి ప్రతిమమైనాను, నేల మీద ప్రాకే ఏ పురుగు ప్రతిమమైనాను, భూమి కింద ఉన్న నీళ్ళెందలి ఏ చేప ప్రతిమైనాను, ఆడ ప్రతిమ గాని మగమ ప్రతిమ గాని ఏ స్వరూపము కలిగిన ఏ విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశ వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రము ఆకాశ సైన్యము చూసి మరలు కొలుపుడి మొక్కతో అంటున్నాడు. ఆత్మ మొక్క సూర్యుని, కొంతమంది సూర్యుని మొక్కుతారు, చేపలు మొక్కుతారు, ఆమెను మొక్కుతారు, కోతిని మొక్కుతారు, ఈగలను మొక్కుతారు. ఇంకా చూస్తే గాడిద మనిషికి పెడతారు ఇంట్లో. పొద్దులేస్తే గాడిదని చూస్తా ఉంది. హల్లెలూయా. ఇది గాడిద బుద్ధి ఉంటుందా? చెప్పండి, గాడిద బుద్ధి ఉంటుందా? గాడిద బుద్ధి ఉండదు. ఏంటో అది అట్లా పోతుంది. గాడిద చూస్తే ఏమవుతుంది? మనకు కూడా బుద్ధి రాదు. ఆమేన్. గాడిదని చూస్తే మనకు కూడా బుద్ధి రాదు. దేవుడు క్లియర్ చెప్తారు, ఏ రూపం నేను ఇవ్వలే మీకు. అది ఇంపార్టెంట్ విషయం. చూడండి, ఆహారం ప్రతిమమైనాను, పురుషుని ప్రతిమమైన, ప్రైవేట్ పార్ట్ ప్రతిమమైనాను ఒక్కకూడదు. ముఖ్యది ఏమి?
దొరికేదేమి? చెప్పండి, ఏమి? వారు ఆనందపడుతున్నారంట. కారణం ఏమంటే ఆయన రక్షకుడు. ఆమీన్. ఈ లోకానికి వెలుగు, మానవుని పాపం నుంచి విడిపించడానికి, మానవుని రక్షించడానికి వచ్చిన ఏకైక దైవ కుమారుడు యేసుక్రీస్తు. నిన్ను దేవుని చేస్తాడు. ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన ప్రాణమే బలిపెట్టి, కుమారుని బలిపెట్టి నిన్ను తండ్రి చేర్చుకుంటాడు. రా నా కుమారుడు. ఆయన గొప్పవాడు తండ్రి దేవుడు. ఆమీన్. ఎంత ప్రేమ! అందుకే ప్రేమ అది దమ్మింపుగా ఉండదు, సహిస్తుంది ప్రేమ. హల్లెలూయా. ఈ లోకల ప్రేమ చూడండి, ప్రేమ దోమ చాలా ఉంటుంది లోకంలో. ఆ ప్రేమ కాదు దేవుడు. తన కుమారుని కూడా బలించాడు దేవుడు. ఆయన గొప్పవాడు. ఆమీన్. దేవుడికి స్తోత్రం. చూడండి, ఏ ప్రతిమమైనా కూడా, ఆకాశంలో నక్షత్రంలోనూ సూర్యును ఏది కూడా మరలు కొల్పబడి నీ దేవుని యెహోవా సర్వాకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజించుకున్నట్టును మీరు బహుగా జాగ్రత్త పడి. పంచిచ్చాడు మనకి. ఆయన నోటి మాటతో ఆకాశం భూమి కలుగ చేశాడు. ఆకాశం నాకు కలుగు అన్నాడు, కలిగిపోయింది. భూమి కలుగనే కలిగిపోయింది. హల్లెలూయా. ఆయన పంచిచ్చిన వస్తువును మొక్కుతున్నారు కానీ ఆ తండ్రి ఇచ్చిన దేవుని మొక్కడం లేదు. ఆయన ఎవరు తెలుస్తున్నా? కీర్తన 97:7. కీర్తన 97 త్వరగా టైం లేదు. కీర్తన 97 7. సమస్త దేవతలు ఆయనను, సకల దేవతలు, చూడండి 7వ వచనము, వ్యర్థ విగ్రహం బట్టి అతిశయపడచ్చు, చెక్కిన ప్రతిమను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు, దేవత అనబడిన సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. ఆమెను చెప్పండి. ఏమంట? సకల దేవతలు ఎవరికి? ఆయనకు దేవునికి నమస్కారం చేయను. సకల దేవతలు. హల్లెలూయా. ఆయనే అల్టిమేట్ గాడ్. ఆయన మించిన వేరే దేవుడు లేదు. ఆయనే దేవుడు. ఆయన మించిన పవర్ లేదు, ఆయన మించిన శక్తి లేదు. హల్లెలూయా. సకల దేవతలు భూమి మీద, సకల దేవతలు ఆకాశమందు, భూమి మీద సకల దేవతలు ఆయనకు నమస్కారం చేసి సాగిలా పడాల. క్రీస్తు ఆమేన్. సాగిలా పడుతున్నా. ఆయన నోటి మాటతో కలం చేస్తాడు ఆకాశం భూమి. అందుకే యోబు అన్నాడు, అడవులో మృగమును పోయి అడుగు, అది నీకు బోధించను. ఆకాశం మీద పక్షులు అడుగుము, అది తెలియపరచను. భూమిని ధ్యానించాలని చెప్తుందంట భూమి. ఎవరు? దేవుడు. సముద్రంలో చేపలు అడిగిన అది చెప్తుంట. ఎవరైనా ఆయన నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే చూడండి, ఆయనను పూజించారు. మరియను పూజించలే, నక్షత్రాన్ని పూజించలే, ఆయనను పూజించారు. ఆయనను పూజించారు. ఆయన శిష్యువే. ఆయన పుట్టిన అప్పుడే జననం మనకు బిడ్డనే. హల్లెలూయా. ఆయన ఎలా పూజిస్తారు? వారు ఆయన దేవుడిగా గుర్తించారు. ఆమేన్. ఆయన దేవుడిగా గుర్తించారు. నెహెమియా 9:6. నెహెమియా 9వ అధ్యాయము. నెహెమియా 9వ అధ్యాయము 6వ వచనం. నెహెమియా 9:6. నీవే అద్భుతుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశమును, వాటి సైన్యమును,
భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రము వాటిలో ఉండినది అంతటిని, సృజించిన వాటి అన్నిటినీ కాపాడేవాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చెయ్యను. ఆమేన్. ఏమంట? భూమి ఆకాశ సమస్త సైన్యం, సకల దేవతలు ఆ ప్రభుకే ఆరాధించాలి. ఆమేన్. ఈ దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తిగల దేవుడు ఆయన. ఆమేన్. చాలా శక్తిగల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమంట? ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. హల్లెలూయా. ఆయనకే నమస్కారం చేయాలి. హల్లెలూయా. ఆయన పూజించాలి, ఆయన పరిశుద్ధుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసిన? చాలా మంది ప్రజలు సూర్యుని ముక్తారు. హల్లెలూయా. పురుషుని ప్రతి ప్రైవేట్ పార్టీ ముక్కుతున్నారు, దేవుడిని కొలుస్తున్నారు. హల్లెలూయా. పోయిపోయి దాన్ని ముక్కుంటారు. హల్లెలూయా. సర్ప దేవతను ముక్కుతున్నారు, సర్పాన్ని ముక్కుతున్నారు, ఆవును ముక్కుతున్నారు. వాటి మీద నీకు శక్తి ఉంది దేవుడు చెప్తాడు. వాటికి నీ మీద శక్తి ఉంది. అది నీ మీద ప్రవేశించేది కాదు. నిన్ను చూసి అది భయపడుతుంది. ఆదికాండం 1 ఆదికాండం 1 అధ్యాయం 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఏమంట? దేవుడు మన స్వరూపమందు. దేవుడు ఎవరి స్వరూపమందు? చూడు, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము. ఆమేన్. ఆమేన్. ఎవరిలా ఉన్నాం మనము? దేవుడిలా ఉన్నాం. ఆమేన్. క్రీస్తుని హృదయంలో చోటిస్తున్న దేవుడు అయిపోతాడు, దేవుని కుమారుడు అయిపోతాడు. యేసుని హృదయానికి వస్తాడు. చూడండి, మనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. హల్లెలూయా. అర్థం కాదు. ఏమన్నాడు దేవుడు? మళ్ళా చెప్తాను చూడండి. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక అన్నాడు. ఏలుదురుగాక అంటే వాటిని నడిపిస్తావు, వాటి మీద నీకు అధికారం ఉంది. సమస్త జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? జ్ఞానం ఉన్నవారు క్రీస్తుని ఆరాధిస్తారు. హల్లెలూయా. యేసుని ఆరాధించేవారు అందరూ జ్ఞానవంతుడు. ఆమేన్. ప్రతిమ ముఖ్యవాళ్ళంటే ఎవరు చెప్పండి? ఎవరు వాళ్ళు? ప్రతిమను ముఖ్యవాళ్ళు. ఆకాశ నక్షత్రాన్ని, పక్షులని, జంతువులని ముఖ్యవాళ్ళు. ఎవరు వాళ్ళు? అజ్ఞానులు. చెప్పండి, జ్ఞానం లేని వారు. చూడండి, వారు జ్ఞానుల మాటకి వారు గొర్రెల కాపరి. దేవదూత ప్రత్యక్షమవుతుంది. యూదుల రాజు పుట్టి ఉన్నాడు, బెత్లెహేమని చెప్పారు. వారి వెంటనే వారన్నీ వదిలిపెట్టి కానుకలు తీసుకొచ్చి ఆ నక్షత్రం మార్గం దారి చెప్పిన తర్వాత, ఆ నక్షత్రం ఆ ఇంటి మీద ఉంచిన తర్వాత, ఆ మరియాను శిశువును చూసి ఆయనను పూజించేది. మరియాను పూజించలే. మరియను పూజించేవాళ్ళు ఎవరు? చెప్పు. మరియను పూజించేవాళ్ళు ఎవరు? చెప్పు బ్రదర్. ఎవరు? అజ్ఞానులు. ఆయన పూజించేవారు ఎవరు? జ్ఞానులు. అందుకే వారు జ్ఞానులు. ఆయన చూసి, ఆ శిశువును చూసి సాగిలా పడారు.
వారు 3 తీసుకొచ్చారు. ఒకటేంది? బంగారం. ఒకటేమి? బంగారం. భూమిలో విలువైంది ఏది? ఖనిజాల్లో అంత విలువైంది ఇనుమా, వెండా, అల్యూమినియమా? ఏది విలువైనది? బంగారం విలువైనది. బంగారంకు గుర్తు దైవత్వానికి గుర్తు. బంగారం పరిశుద్ధుని గుర్తు. బంగారం పరిశుద్ధం గుర్తు ఉంది. బంగారం హల్లెలూయా. చాలా అర్థం ఉంది బంగారానికి. అందుకే ఆ బంగారం తీసుకొచ్చి ఇచ్చారు కానుకలై. నీ జీవితం దేవునికి విలువైనది తీసుకొని ఇవ్వాలి. విలువైనది ఇవ్వాలి. దేవుడు హెచ్చుగా చూడాలి. దేవుని ఎప్పుడు కుమారుని నువ్వు హెచ్చుగా చూడాలి. నాకన్నా దేవా ఆయన ఏదో సాగిల పడాలి. ఆయనకి ఇష్టం. రామారావు అంటే మనుషులు ఆయన రామారావు అంటే పోయి సాయిలో పడిన కాలు పడింది. ఇప్పుడు చదవని చూస్తారు, కాలు జనం చూస్తే కాలు పడతారు. హల్లెలూయా. ఆయన దైవత్వానికి గుర్తుగా ఉన్నారంట. దైవత్వ గుర్తు యేసుక్రీస్తు. అందుకే విలువైన బంగారం తెచ్చిచ్చారు. బంగారం హల్లెలూయా. పరిశుద్ధానికి గుర్తుగా ఉంది బంగారం. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆమేన్. ఎవరైనా పరిశుద్ధ గల దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఎవరైనా పరిశుద్ధ గల దేవుడు యేసుక్రీస్తు. అందుకే ఈ మనము ప్రత్యక్షమైన గుడారములో ప్రాకారము, పరిశుద్ధము, అతి పరిశుద్ధం ఉంది. అతి పరిశుద్ధం అన్ని కూడా బంగారం. అతి పరిశుద్ధంలో అన్ని కూడా బంగారంతో ఉంటుంది. బంగారు రేకులు పొదిగించి ఉంటుంది. హల్లెలూయా. అతి పరిశుద్ధములో ఆయనే మహిమ, దానికి ఆయనే ఆ కాంతి వెలుగు ఉంటుంది. ఆమేన్. ప్రాకారములో బలిపీఠము, ఆ బలుడు అర్పించి అది వెలుగుగా ఉంటుంది. పరిశుద్ధములో దీపవృక్షం, అది వెలుగు ఉంటుంది. అతి పరిశుద్ధములో బంగారంతో పొదించిన మందస్థము, ఆ దీపవృక్షం మందస్థము, ఇది ధూపార్తి, అదే వెలుగుగా ఉంటుందంట. అదే వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దైవత్వని గుర్తు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆమేన్. మొదట శిష్యుడిగా వచ్చాడు, ఇప్పుడు రాజుగా వస్తున్నాడు. మొదట బలిగా వచ్చాడు, బలి ఇవ్వడానికి. ఇప్పుడు తీర్పు తీర్చడానికి ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ఆర్భాట శబ్దముతో, దూతల శబ్దముతో ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. శబ్దముతో. ఆమేన్. ఆమేన్. అందుకే ఆయన, ఎందుకంటే నిన్ను రాజు సమూహంలో చేయని ఆశ, ఆయన బిడ్డలు చేయని ఆశ ఆయనకి. అందుకే వారు బంగారాన్ని తీసుకుని వచ్చి కానుకలుగా సమర్పించారు. హల్లెలూయా. రెండోది తీసుకొచ్చారు. రెండోది సాంబ్రాణి. హల్లెలూయా. రెండోది ఏమి? సాంబ్రాణి. పాతకాలం సాంబ్రాణి ఒక యాడ్ వస్తుంది. చెప్పండి ఏం సాంబ్రాణి అని? అంబికా దర్బాంతి, దేవునికి మీకు అనుసరణగా ఉన్నట్టు. పాతకాలం ఒక 30 ఏళ్ళు ముందు అంబికా దర్బాంతి అదే అగరబత్తి. అది మీకు దేవునికి అనుసరణగా ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? మీకు దేవునికి అనుసరణ అంటే అది పొగ పైకి పోతే అది దేవునితో కలుపుతారు. హల్లెలూయా. ధూపార్తి అంటే నిన్ను దేవునికి కలుపుతుంది. అందుకే సాంబ్రాణి యేసుక్రీస్తు మార్గం. ఎక్కడికి మార్గము? తండ్రి దగ్గర తీసుకుని ఏకైక కుమారుడు రక్షకుడు ఆయన మరణం పెట్టి, నల్లగొట్టబడి, రక్తం కార్చి, పాపం నుంచి విడిపించి నిన్ను తీసుకుమనికి వచ్చిన దైవ కుమారుడు. హల్లెలూయా. తన ప్రాణం పెట్టి నేను దేవుని తీసుకున్న ఆశ. అందుకే వారి జ్ఞానుడు, ఎందుకంటే ఆయన సాంబ్రాణి తీసుకొచ్చంటే, సాంబ్రాణి అంటే ఆయన దేవుని కలుపుతారు. మరి పొగ వేస్తే పైకి పోతే కిందకి పోతున్నారు. హల్లెలూయా. అందుకే ఆయన మార్గము, సత్యము, జీవం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి
మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. చదువు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తయు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసుని నరుడు. ఆమేన్. ఆయనే క్రీస్తు యేసుని నరుడు. దేవుని కలుపుతాడు. ఆయన వస్త్రం మనకి వేసి, ఆయన నీతి మనకిచ్చి, ఆయన నీతి మనకిచ్చి, ఆయన మహిమస్సల్ని మనకిచ్చి, ఆయన పరిశుద్ధం మనకిచ్చి, ఆయనలో ఉన్నదన్నీ మనకిచ్చి, మనం తీసుకెళ్ళి తండ్రితో నిలబెడతాం. తండ్రి అంటే నా కుమార ఆయన కౌగులించుకుంటాడు. ఎలాగ పోవాలి మనం పరలోకానికి? ఎలాగ పోవాలా? నీవు నీలాగా పోతే పోలేవు. ఆమేన్. ఒక పిలిప్గా పోలేవు, ఒక లతాగా పోలేవు, ఒక సతీష్ మాస్టర్గా పోలేవు. యేసులాగా పోవాలా. ఎలా పోవాలా? రాన కుమారుడా, నిన్నులో ఆయన చూస్తాడు. తండ్రి నిన్నులో క్రీస్తుని చూస్తాడు, యేసుని చూసి రాన కుమారుడా. ఇది యాకోబు వాయిస్గా ఉంది. లేదు ప్రభు, నేను ఏసావు వచ్చాను. రా దగ్గరికి రా. ఆయన కౌగులించుకుంటాడు, నీ వస్త్రాన్ని తడి చూస్తాడు. నువ్వు ఎలా ఉంటావు? కుమారుడు యేసులా ఉన్నావా? ఎలా ఉంటావు? తండ్రి చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయనలాగా ఉంటేనే పరలోకం. మనం మనలాగా పోలేం. పై నేను పాటలు పాడవచ్చు, బాగా వాక్యం చెప్పచ్చు, బాగా హీలింగ్ అవ్వచ్చు, స్వస్థ కలగవచ్చు. నేను పదవి తీసుకొని పోలేదు. నేను నక్షత్రం మాత్రమే. నేను ఒక నక్షత్రం, ఒక లైట్ అంతే. నీకు మార్గం అంతే. కుమారుడు యేసుకి తీసుకొని పోతాను, ప్రబోధుడికి తీసుకొని పోతాను. అదే నా పని. నా ఉపమానాన్ని పదవికి తీసుకొని పోదు. నా ఆరాధన పదవికి తీసుకొని పోదు. నా పాటని పదవికి తీసుకొని పోదు. అవునా కదా? మనం తీసుకొని పోయేది కుమారుడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. ఆయన నిచ్చెన. హల్లెలూయా. యాకోబు దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో నిచ్చెన కనిపిస్తుంది. నిచ్చెన పైన చూస్తే అబ్రహాము దేవుని, ఈసాకు దేవుని, యాకోబు దేవుని, నేనే నీ దేవుని అంటాడు. ఆమేన్. అంటే యాకోబుకు దేవునికి మధ్య ఉన్న నిచ్చెన, ఆ నిచ్చెనే యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ నిచ్చెన పేరు మార్గము, సత్యము, జీవం. అదే సామ్రాజ్యం నిన్న కలుపుతుంది. హల్లెలూయా. నరునికి దేవునికి అనుసంధానము. హల్లెలూయా. అంబికా ధర్మపుత్రుడు. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు. అందుకే నీ లేక నువ్వు మర్యాద పోలేవు. హల్లెలూయా. నువ్వు మర్యాద పోలేవు, నక్షత్రాలతో పోలేవు, ప్రతిమలతో పోలేవు, జంతువులతో పోలేవు. ఆమేన్. పాపతో పోలేవు, కోతితో పోలేవు, ఏనుగుతో పోలేవు, ఏ ప్రతిమను పోలేవు. భూమి మీద ఏ ప్రతిమను, ఆకాశం ముక్కినా కూడా ఆకాశం తీసుకొని పోదు. ఆకాశం ముక్కినా కూడా పోదంట. వాటిని కలగ చేస్తున్న దేవుడు గొప్ప. ఆమేన్. హల్లెలూయా. వాటిని నోటి మాటతో కలగ చేస్తున్న దేవుడు. తన స్వరూపమునందు తన పోలిక చొప్పున నరుని మనం చేయదుము. నువ్వు ఎలా ఉన్నంటే దేవుని లాగా ఉండాలి. మనం దేవుళ్ళ వదిలిపెట్టి సైతాన్లాగా ఆశపడతాం. చాలా మంది సైతాన్ అయిపోవాలి ఆశపడతారు. హల్లెలూయా. అనేది రకరకాల పిచ్చి పిచ్చి కాదు. హల్లెలూయా. మూడవది బోధం. మూడవది ఏంది? బోధంలో ఏముంది? ఏమిచ్చారు శిలువలో ఆయనకి? చేదు.
హల్లెలూయా. చేదంటే చేదు గుర్తేమి? మన పాపమన్నీ భరించాడు ఆయన. అందుకే మన పాపాన్ని దేవుని ఒప్పుకోవాలి. దేవా నేను పాపం, యేసయ్యా నేను పాపిని ప్రభా, నాలో పాపం ఉంది నాయన, నాలో పాపమైన మాటలు ఉంది ప్రభా, నా పాపమైన మాటలు ఉంది ప్రభా, పాపమైన ఆలోచన ఉంది ప్రభా, మాకు ఒప్పుకోవాలి. నేను పాపం చేస్తున్నాను తండ్రి, నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది ప్రభా, వార్తలను వినిపించు. ఎందుకంటే గాయము కట్టేవారాయి. ఆమె మన హృదయంలో గాయం ఉందే, మన మనసులో వాటన్ని కట్టగల దేవుడు ఆయన. ఆమె నీ దేవుడు గాయం కట్టేవాడు. నీ హృదయంలో గాయాన్ని, నీ మనసులో చేదుని, వాటన్నిటి కూడా ఆ చేదు తీసివేసి గాయాన్ని కట్టగల దేవుడు యేసుక్రీస్తు. అందుకే ఆయన ఒప్పుకోవాలి. కల్వరి శిలువలో చేదు ద్రాక్షరసం ఇచ్చారంట. మంచిదాన్ని నీకిచ్చి, తీయని ద్రాక్షరసం నీకిచ్చి ఆయన చేదైన ద్రాక్షరసం తీసుకుంటారు. అందుకే కానావుడి పెళ్లి కొరత ఏముంది? వాళ్ళు చాలా ధనవంతులు, ప్రధానమంత్రి కుమారుడు. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోతే చాలా నిందలు, అపహాస్యం, అవమానం. ఒక ప్రధాని కుమారుడు ద్రాక్షరసం అయిపోతుందా? అది చేదైన ద్రాక్షరసం, నిందలు కదా. అందుకే నీ నిందలు, నీ అవమానము, నీ వేదము అదన్నీ తీసేవాడంటే తండ్రి నా పాపం, నేను పాపిని, నేను ఘోర పాపిని, నేను హింసకుని, దోషకుని పౌలు చెప్తున్న సాక్ష్యం. నేను అంతకుని ప్రభా, నేను అంతకుని. హల్లెలూయా. అందుకే అతిక్రము దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందు. దేవుడు చెప్పాలి. ప్రభుత్వం మనం ఎప్పుడు చెప్తామో ఆయన మనల్ని ఖండిస్తారు. అందుకే వాళ్ళు ఏమని తీసుకొచ్చారు? జ్ఞానులు దేవుని గుర్తించారు, అందుకొరకు జ్ఞానం. యేసుక్రీస్తుని గుర్తించారు. ఆ గొర్రెల కాపులు ఎవరు చెప్పారు? దేవదూత అని చెప్పిందా? లేదే. వారు ముగ్గురు విలువైన తీసుకొచ్చారు. వారు కానుకలు సమర్పించారు. కుమారుని రక్షకులను చూశారు. చూసి ఆయన చూచి సాగిలా పని ఆయన పూజించని, ఆయన పూజించింది, మరియను పూజించింది, నక్షత్రాన్ని పూజించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాత్రం ఆయన పూజాహరణుడు, స్తోత్రహరణుడు. ఆమేన్. యేసుక్రీస్తుడు స్తోత్రహరణుడు, పూజార్హుడు, వేల్పుల్లో నీ వంటి వాళ్ళదు. ఆయన పరిశుద్ధుడు, నిత్యం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సకల దేవతలు పూజార్హుడు, సకల దేవతలు సాగిలా పడల ప్రభు. ఆయనే నజరైన యేసుక్రీస్తు. ఆమేన్. అందుకే బంగారమును సాంబ్రాణిని, గోధుమను, విలువైన కానుక తీసుకొచ్చి ఆయన ఎదుట పడి, ఆయన శిష్యువు ఎదుట ఎందుకు సాగిన పడాలా? అవునా కదా? శిశువు ఆయన దైవత్వం కలిగి ఉన్నాడు. ఆయన ఒక సింహాసనం ఉంది. తండ్రి పక్కన కుడిపార్శ్వం ఉన్న ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చోపోయాడు. నువ్వు నాడే కూర్చుంటావు, ఆయన మీద కూర్చుంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి భూమి మీద సమాధానం కలుగు. లూకాసు వార్త చెప్తుంది. ఆయనకి చూడండి, లూకాసు వార్త లాస్ట్ 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి? దేవునికి ఇష్టమైన ప్రజలకి, ఆయన ఆరాధించే వాళ్ళకి. సన్నం కట్టి మట్టేసుకొని తినే వాళ్ళకి కాదు సమాధానం. హల్లెలూయా. ఎవరికి సమాధానం? దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తే. సమస్య ప్రభు పుట్టుడు. ఆయన ఎప్పుడో 14వ శతాబ్దంలో పుట్టాడు. 2020 సంవత్సరం పుట్టాడు. ఆయన మరణించాడు, లేచాడు. హల్లెలూయా. అందరూ చెప్తారు, పుట్టడును నేను రక్షకుడు పుట్టాడు, యేసుక్రీస్తు రక్షణ వచ్చింది. రక్షణ రాలేదు. ఆయన కలవశిలో నుంచినప్పుడు మన రక్షణ రాలేదు. ఆయన లేచిన రక్షణ వచ్చాడు, లేచాడు, మరణం చేయించాడు, అప్ప రక్షణ వచ్చింది. ఆమేన్, ఆమేన్. అంటే
ఆయన లేకపోతే నేను కూడా చెప్పని పౌలు చెప్తాను. ఆయన మరణం చేయకపోతే నేను కూడా నమ్మను అంటాను పౌలు. నేను నమ్మను. ఆయన లేచిన తర్వాత రక్షణ వచ్చింది మనకి. ఆమేన్, ఆమేన్. మరణం నుంచి విడుదల వచ్చింది. ఒక మానవుని ద్వారా మరణం వస్తే అదే మరణం నుంచి నిత్య జీవం, ఆ యేసుక్రీస్తు మరణం నుంచి నిత్య జీవముగా మరణం చేయించి ఆయన చేయించి లేచి పరలోకానికి ప్రవేశించిన కుమారుడు యేసుక్రీస్తు. అక్కడ రక్షణ వచ్చింది మనకి. హల్లెలూయా. నా కుమారుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతాను. ఆమేన్. మా కుమారుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతాను. ఆమేన్. అందుకే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. నీ దేవునికి ఏది కూడా అసాధ్యం ఏది లేదు. అందుకే ఆయన ఇష్టంగా జీవించండి, ప్రభుకి ఇష్టముగా. హల్లెలూయా. మనం చూడండి, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమెకి ఇష్టంగా మనం మారాలా? ఆమె ఇష్టంగా మనం ఉండాలా? ఆమెకి ఇష్టంగా స్మార్ట్గా ఉండాలా అంటారు కదా చాలామంది. ఇది మా వానికి ఇష్టం, మా ఆయనకి ఇష్టంగా, మా పాప శ్రావణి మా ఆయనకి ఇష్టంగా ఉండాలి ఫస్ట్ అనుకోని టేస్ట్ చూస్తాను. అమ్మాయికి సరి ఆపేస్తాను. హల్లెలూయా. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుకి ఇష్టంగా ఉండాలి. ఆయనను చూసి ఇష్టపడాలి, ఆయనను చూసి ఆనందపడాలి, ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. ఆయనను చూసి ఎప్పుడు ఇష్టపడతాడు, ఆయన చాలా సంతోషపడతాడు చూసి. ఆమేన్, ఆమేన్. అది పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు ఆనందిస్తారో వారికి నిజమైన క్రిస్మస్. ఆమేన్. నిజమైన క్రిస్మస్. ఆనందించే వారికి నిజమైన క్రిస్మస్. ఆమేన్. వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.